శివాజీ అంటే వీళ్ళు ఉండేది ఏ ఏరియా అంటే మహారాష్ట్ర అంటే డెక్కన్ ఏరియా మరాఠాస్. మహారాష్ట్రలో డెక్కన్ ఏరియా కదా మహారాష్ట్ర అంటే. వీళ్ళ గ్రాండ్ ఫాదర్ మాలోజీ భోంస్లే అని ఒక ఆయన ఉంటాడు. భోంస్లేస్, గైక్వాడ్స్ అని, సింధియాస్ అని, హోల్కార్స్ అని, పేష్వాస్ అని ఎలా ఉంటారు సేమ్ వేలో భోంస్లేకి సంబంధించిన వాళ్ళు అన్నమాట. ఆ మాలోజీ భోంస్లే ఈ బీజాపూర్ సుల్తాన్స్ దగ్గర మనకి ఈ మొఘల్స్ ఎంపైర్ అది ఉన్నప్పుడు బహమనీ ఎంపైర్ ఉంటుంది. ఆ బహమనీ ఎంపైర్ తర్వాత డిజింటిగ్రేట్ అయిపోతుంది 5 స్టేట్స్ కింద. ఎలా అంటే బీజాపూర్ అని కానీ, బేదర్ కానీ, బేరార్, అహ్మదానగర్ ఇందాక వచ్చింది కదా మనకి. అహ్మదానగర్ వచ్చింది, బీజాపూర్ వచ్చింది, గోల్కొండ 5 అండి. ఇందులో మనకి బాగా ఫేమస్ ఏంటంటే డెక్కన్ ఏరియాలో ఈ కర్ణాటక రీజియన్ది బీజాపూర్. అలాగే మన హైదరాబాద్ మనది ఏంటిది గోల్కొండ. ఈ గోల్కొండ ఒకప్పుడు బహమనీ ఎంపైర్లో ఉండేది, తర్వాత డిజింటిగ్రేట్ అయిపోయింది. ఇండిపెండెంట్ డిక్లేర్ చేస్తున్నారు మొఘల్స్ వీక్ అయినప్పుడు. అలా వచ్చిందే గోల్కొండ. సో ఈ బీజాపూర్ సుల్తాన్స్ దగ్గర అంటే డెక్కన్లో అప్పుడులో పవర్ఫుల్గా ఉన్నది బీజాపూర్ ఒకటి, అహ్మదానగర్ ఒకటి. అహ్మదాబాద్ డిఫరెంట్ అండి, గుజరాత్ అహ్మదాబాద్ డిఫరెంట్. ఇక్కడ మనం మాట్లాడేది అహ్మదానగర్. సో ఈ అహ్మదానగర్ తర్వాత కొంచెం స్ట్రాంగ్గా ఉన్నది ఏంటంటే బీజాపూర్. ఈ బీజాపూర్ సుల్తాన్ దగ్గర ఒక నార్మల్ పొజిషన్లో ఎవరు ఎంటర్ అయ్యారు అని అంటే మాలోజీ భోంస్లే ఎంటర్ అయ్యాడు. ఎవరు ఈయన? శివాజీ గ్రాండ్ ఫాదర్. ఆ మాలోజీ భోంస్లే తర్వాత వచ్చింది ఎవరు అని అంటే వాళ్ళ సన్, మాలోజీ భోంస్లే సన్ను షాజీ భోంస్లే. షాజీ భోంస్లే రూలింగ్ ఎండ్ అయ్యే టైంకి తను ఒక మంచి పొజిషన్కి వెళ్తాడు. ఆ పొజిషన్కి వెళ్ళడం వల్లనే వీళ్ళు ఈ బీజాపూర్ ఆదిల్ షాహీకి సంబంధించి ఏమిస్తారు అంటే పూణే జాగి. ఇప్పుడు ఆబ్వియస్లీ శివాజీకి ఏం వస్తుంది? పూణే వస్తుంది. అంటే పూణే అని ఒక చిన్న రీజియన్ శివాజీకి వస్తుంది. అయితే శివాజీ ఫాదర్ షాజీ భోంస్లే, మదర్ ఏమో జిజాబాయ్, నాట్ జిజాబాయ్. కొన్ని బుక్స్లో జిజియాబాయ్ అని కూడా ఇస్తారు. మళ్ళీ జిజియా అంటే ట్యాక్స్లోకి వెళ్ళిపోతారేమో మరి. ఇక్కడ జిజాబాయ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈ జిజాబాయ్ బాగా అంటే ఈ హిందూ ధర్మాన్ని ఫాలో అవ్వడం, ఈ హిందూ పూజలు చేయడం, ఈ వర్షిప్ ఇవన్నీ ఉంటాయన్నమాట. అండ్ శివాజీకి 2 గురువుస్ ఉన్నారు. ఒక గురువు నేము దాదాజీ కొండదేవ్, ఇంకొక గురువు నేము సమర్థ రామదాస్. అంటే ఇక్కడ చూడండి, ఈ జిజాబాయిని కూడా యాడ్ చేయండి. ఇక్కడ దాదాజీ కొండదేవ్ కంప్లీట్గా శివాజీకి అడ్మినిస్ట్రేషన్ సంబంధించి, వారుకు సంబంధించి టెక్నిక్స్ అన్నీ చెప్తుండేవాడు.